మన ఊర్ల సైడ్ జాతరలు జరిగేటప్పుడు జనాలు ఏ విధంగా వస్తారో అదే విధంగా వచ్చారు ఈ రోజు అయితే మాల్యా సిటీకి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు ఇంతమంది జనాలు వచ్చారు ఏంటి ఈ రోజు అనేది వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు క్రిస్మస్ పండగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాల్యాకి అయితే వస్తారు. ఇక్కడ చర్చ్ ఉంది, చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనడానికి, షాపింగ్ చేయడానికి ఇక్కడికైతే వచ్చేసారు. ఏ సందులో చూసినా ఏ గల్లీలో చూసినా కూడా జనాలు పట్టడం లేదు, అసలు వెళ్ళాలంటే భయమేస్తుంది, అంతమంది జనాలు అయితే వచ్చారు. మాల్యా బీచ్ చూడండి ఏ విధంగా ఉండదో, ఎక్కడ చూసినా జనాలు, ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే ఉంటారు. 100% మన తెలుగు వాళ్ళే వస్తారు ఈ బీచ్ కి అనేది. వాళ్ళ ఫ్రెండ్స్ తో వాళ్ళ బంధువులతో కలిసి ఇళ్ళ దగ్గర నుంచి భోజనాలు చేసుకొని ఇక్కడికి వచ్చి హ్యాపీగా కూర్చొని తింటూ బాగా సంబరాలు అయితే చేసుకున్నారు. ఇండియాలో ఏ విధంగా అయితే క్రిస్మస్ పండుగ జరుపుకుంటారో అదే విధంగా కువైట్ లో కూడా క్రిస్మస్ పండుగ అయితే చాలా ఘనంగా అయితే జరుపుకున్నారు. కువైట్ లో ఏ పండుగ వచ్చినా సరే మన తెలుగు వాళ్ళు చాలా చాలా బాగా జరుపుకుంటారు. త్వరలో జనవరి 1 సంక్రాంతి కూడా రాబోతుంది. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా చూపిస్తా కువైట్ లో మన తెలుగు వాళ్ళు ఎలా పండుగలు జరుపుకుంటారు అనేది. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.